వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి, మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం ఇంజనీరింగ్ క్లాసెస్ ప్రారంభానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానమాట. మనకు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసెస్ అనేది 6వ తారీఖు నుంచి ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులకి ఎవరికైతే ఈరోజు ఏపీ ఎంసెట్లో సీట్ అలాట్మెంట్స్ జరిగాయో వాళ్ళ క్యాండిడేట్స్ లాగిన్కి వెళ్ళి ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో వాళ్ళ సీట్ని సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్ మోడ్లోనే చేసుకోవచ్చు అనమాట. నేరుగా కాలేజెస్కి వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. కానీ విద్యార్థులకి 6వ తేదీ నుంచే తరగతులు మొదలైపోతున్నాయి కాబట్టి మీకు నచ్చిన కాలేజీలో సీట్ వచ్చిందంటే మాత్రము డైరెక్ట్గా కాలేజెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్ అనేది తీసుకొని వెళ్ళేసి అనమాట. అంతేకాకుండా విద్యార్థులకు ఒకవేళ ఆ కాలేజీలు నచ్చలేదు, ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్లు అంటే వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది వెళ్ళిపోతుంది. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ నచ్చకుండా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ నచ్చితే మీరు ఆ తర్వాత జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ కన్నా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటే బెటర్ అనుకుంటే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ని అప్రూవ్ చేయకుండా వదిలేస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీటే మీకు జాయినింగ్గా తీసుకుంటారనమాట. కాబట్టి విద్యార్థులు సీట్ అలాట్మెంట్స్ ఎవరెవరికైతే జరిగిందో వాళ్ళు ఇమీడియట్గా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఏపీ ఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. విద్యార్థులకు ఎవరికైతే సీట్ అలాట్ కాలేదో, డేటా నాట్ ఫౌండ్ అనేది వస్తుందో వాళ్ళందరికీ కూడా గైడ్ లైన్స్ అనేది త్వరలో వస్తుంది. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానన్నమాట. ఇంకా మీకు ఏదైనా ఎంసెట్కి సంబంధించిన అనుమానాలు ఉంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇస్తున్నాం అంది. మీకు ఏది డౌట్ ఉన్నా కానీ మా గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు మన అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ్ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.